జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలో స్థానిక మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. గురువారం మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తల సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు రేకులపల్లి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఆపి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు పరిచి స్థానిక సంస్థల ఎన్నికలు రావాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి మహిళలకు 2500 పెన్షన్, వితంతులకు 4000 పెన్షన్ ఇచ్చి స్థానిక ఎన్నికలకు రావాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ప్రజల పక్షాన పోరాడే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, ఏలటి నరసింహారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, నాంపల్లి రాజేశం, వడ్లకొండ బుచ్చిరాములు, బైరి హరీష్, అరుణ్ కుమార్, మచ్చారాజు, బల్కంపేట రాజు, భూమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ 95% అనే ఫేక్ ప్రచారాన్ని ఆపండి. మీరు అసలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఓట్లు అడిగే అర్హతనే కోల్పోయారు మీ పార్టీ, మీ ప్రభుత్వం. మీరు ఇప్పటి వరకు ఇన్ని రోజులైతుంది గెలిచి రైతు బంధు 2 పంటలు ఎగ్గొట్టి మొన్నిచ్చారు. నెక్స్ట్ మీరు ఈ స్థానిక ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తారు అని అయితే ఎవరికి నమ్మకం లేదు. మరి మహిళలకు ఇస్తా, గృహిణులకు ఇస్తా అన్నటువంటి 2500 ఏమైంది? 4000 పెన్షన్ చేస్తా అన్నారు, అదేమైంది? వితంతువులకు పెన్షన్ ఇస్తా అన్నారు, చాలా మందికి 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక పెన్షన్ స్టార్ట్ కాలేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మీరు అదే చేస్తున్నారు. మీరు గెలవడం అని పక్కకు పెట్టండి, ఊర్లలోకి వెళితే ఓట్లు అడిగితే మిమ్మల్ని మీ కార్యకర్తలను ఉరికిపిస్తారు. పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఇప్పటికైనా మీ ఫేక్ ప్రచారాలను ఆపి మీరు వాస్తవానికి వచ్చి ప్రభుత్వం ఫలాలు అందించడం, మీరు ఏదైతే మీ గ్యారంటీలు అన్నారో ఆ గ్యారంటీలు అమలు చేసి స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయండి. జనాలు మిమ్మల్ని తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారు. మీ ఫేక్ ప్రచారాల విన చాలా మంది తెలుసుకున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. అబద్ధాలు, మోసపూరితం తప్ప వారు చేసేది ఏం లేదు. వాళ్ళ నాయకులు దోచుకోవడం తప్ప వారికి సేవ చేయడం అనేది ఎవరికి రాదు. ఈరోజు ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్థానిక ఎలక్షన్లలో మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించాలి, మీరు బలపరచాలి. గెలిచే ఛాన్స్ భారతీయ జనతా పార్టీకే ఉంది. ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకే ఉంది. మేము ఏదైతే చెప్తున్నామో అది చేస్తున్నాము. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి అన్ని